ఉన్న కేసులో బెయిల్ అనేది ఆ అక్యూజ్డ్కి ఎలా ఇచ్చారు అనేది ఒక ప్రథమ ప్రశ్న అయిపోయింది ఇప్పుడు సొసైటీలో. ఎథికలా కాదా అనే ప్రశ్న వచ్చినప్పుడు న్యాయానికి ధర్మానికి వ్యత్యాసం ఉంది. న్యాయము దాని రూల్స్ బట్టి వెళ్తుంది. మన కాన్స్టిట్యూషన్లో ప్రిస్క్రైబ్ అయిన ఆర్టికల్సు, బెయిల్కి ఉన్న కండిషన్సు, స్పెసిఫిక్ యాక్ట్లో ఉన్న సిస్టమ్ని మనము న్యాయబద్ధము అంటాము. ధర్మబద్ధం అంటే ఇలాంటి వ్యక్తి సొసైటీలో తిరగకూడదు. ఇది న్యాయంగా బెయిల్ వచ్చింది. ధర్మమా కాదా అనేది డిబేటబుల్ ఇష్యూ. సో ఎథిక్స్ వేరండి, రూల్స్ వేరు. చట్టం అనేది రూల్స్ వల్ల సరౌండ్ అయి ఉంది. బెయిల్ అనేది ప్రతి అక్యూజ్డ్కి ఒక రైట్ కింద వస్తుంది. ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ పర్సనల్ లైఫ్ అండ్ లిబర్టీ కింద పరిగణిస్తాము. కాకపోతే సీరియస్ అఫెన్స్లో ఆర్టికల్ 21ని పరిగణ తీసుకోము. ఒక సిచ్యువేషన్లో ఒక పర్సన్ అగెన్స్ట్ క్రైమ్ రిజిస్టర్ అయ్యి అది సీరియస్ అఫెన్స్ అయ్యి ప్రధానంగా ఈ వ్యక్తి బయట ఉంటే ఇలాంటి క్రైమ్లు మళ్ళీ చేస్తాడు అనే అవకాశం ఉన్నప్పుడు బెయిల్ అనేది ఇవ్వరు. టెక్నికల్ డిఫికల్టీస్, 180 days వరకు ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు పోలీస్ వాళ్ళు. ఆ డిఫికల్టీ వచ్చినప్పుడు కోర్టులో ఎక్స్టెన్షన్ ఇవ్వకపోతే డిఫాల్ట్ బెయిల్ అనే ఒక ఆప్షన్ ఉంది. లేదా థర్డ్ ఆప్షన్, రెగ్యులర్ బెయిల్లో కండిషన్స్ కోర్టు ఇంపోజ్ చేస్తూ ఈ అక్యూజ్డ్ ఇలాంటి క్రైమ్ మళ్ళీ ఈ బెయిల్ ఉన్న టైంలో చేయకూడదు, కొంత షూరిటీస్ని ఫర్నిష్ చేయాలి, దేశం దాటిపోకూడదు అనే కొన్ని కండిషన్స్, నిబంధనలు పెట్టి బెయిల్ గ్రాంట్ చేయొచ్చు. బెయిల్ అక్యూజ్డ్ రైట్ అనేది ఫండమెంటల్ ఇష్యూ ఉన్న సీరియస్ క్రైమ్లో దానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి ఇవ్వచ్చు. సో ఈ కేసులో అలాంటి రెస్ట్రిక్షన్స్తో బెయిల్ ఇవ్వబడింది.